స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ఇంతకీ మాటలు ప్రతి దినం మీకు గుర్తు చేస్తున్నానంటే, నేను ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను, వాక్యాన్ని చదువుకున్నాను. బైబిల్ మరి 5 సార్లు పూర్తి చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి వేసే కొందనాలు. అలాగే దేవుడు నాకు ఇచ్చిన మరి నన్ను ప్రేమించిన 2 కుమారులు, వాళ్ళ చేత కూడా నేను బైబిల్ పూర్తి చేయించడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి బాలుడు నడవలసిన త్రోవను బాలుని నడిపించాలి. పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళు మరి దాని నుండి తొలగిపోరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక మీరును చదవండి. అలాగే మీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను మరి బైబిల్ చదవడానికి పురికొల్పండి. తద్వారా మీకు క్షేమమే కానీ నష్టము లేదు, తద్వారా ఆశీర్వాదమే కానీ కీడు లేదు అని మీకు తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి, దేవునితో దినాన్ని ప్రారంభించండి. తద్వారా నీకు మరి తగిన ఆలోచన చెప్పి దేవుడు నిన్ను నడిపిస్తాడు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవునికి దగ్గరగా జీవించగలుగుతామో, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాము, దేవుడు చెప్పిన మార్గాల్లో మనం నడుస్తామో, మరి ఉదయాన్నే నీకు తెలియచేస్తున్నాడు, ఆయన నీ యందు సంతోషిస్తానంటున్నాడు, నీ యందు మరి ఆనందిస్తానంటున్నాడు, నిన్ను సంతోషింపజేస్తానంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు ఉంటాడంటే నీ మధ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీవు ఆయన ఎక్కడ 2-3 కూడి స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు అని నీకు సందర్భంలో తెలియచేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరు నీ మధ్యలో నీ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకమైన ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు. కానీ ఈ ఉదయాన్నే నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. నిన్ను విడిపించడానికి సమర్థుడు. కనుక మరి ప్రతి ఒక్కరూ మీ శ్రమలు బట్టి, ఇబ్బందులు బట్టి, నిందలు బట్టి, అవమానాలు బట్టి కుంగిపోద్దు, కానీ మరి విశ్వాసమును దాన్ని కొనసాగించువాడి యందు మీరు నిరీక్షణ ఉంచి మరి ముందుకు సాగిపోవాలని, నీ నిరీక్షణకు తగిన ఫలము ఆయన అనుగ్రహిస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను స్తోత్రము, తండ్రి వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో విరుస్తున్న వాగ్దానమును బట్టి నాయన మీకు వందనాలు. నువ్వు మా మధ్యన ఉన్నావు, నువ్వు శక్తిమంతుడు, సమర్థుడు ప్రభా. ఏమైనా చేయడానికి అట్టి కృప ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎంతమంది ప్రభా రోగులుంటే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకి చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలు దయచేయమని. అలాగే తండ్రి, ఇంకా ఏ అవసరతలు ఉన్నారో, నిందల్లో, అవమానాలు, పోరాటాల్లో ఉన్నారో వారందరినీ సంతోషింపచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రికి స్తోత్రం. నీ వాగ్దానంలో ఉన్న ప్రభా సారాంశం ప్రతి ఒక్కరి జీవితంలో మరి జరుగునుగాక. సంతోషింపజేసి, ఆనందింపజేసి మీరు హర్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్టి రీతిగా నీ బిడ్డలను మలుచుకున్నామని. అలాగే తండ్రి, ఈ దినం పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటంగా ఉంచమని దీవిస్తూ, ఈ దినం బిడ్డలు చేయు ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తములు తండ్రి మీరే ఉండి మాహిం పొందమని యేసు నామమున పెట్టుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచారని నమ్ముతున్నాను. దానికి ప్రభు చిత్తమైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.